కరెంట్ వాళ్ళనా? అవునా? మా అమ్మకి పాపం గాలి లేక బయట రోడ్లో పనుకోండి ఇప్పుడు రోజు. అయ్యా ఇదేంది ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. ఏంటి మమ్మీ ఎవడీడు? మొత్తం అందరికీ పవర్ ఉంది, మాకు తప్ప. కాదు ఏమ్మా, ఎందుకు లేదు పవరు? ఏంటికి అయ్యయ్యో, అయితే ఇప్పుడు రాత్రి ఉండదంటనా కరెంటు? చల్లగా ఉంది అయినా కానీ. ఈ పాప ఇంత మబ్బులో కూర్చోయింది. అయ్యో, ఎట్లా ఇప్పుడు పొజిషన్ ఎట్లా? మళ్ళా తెప్పిస్తారా? ఆహా, దా పట్టు, నీ మీద ప్రేమతో నీకే. అదే ఆ కేబుల్ తీసుకొని పెట్టుకో. కరెంటు లేకుంటే ఎట్లుంది పరిస్థితి? ఎట్లుందంటే ఎట్లుంది, ట్యాంక్లో నీళ్ళు లేవు. అమ్మాయి బాగా పనుకోయింది. ఎట్లుందమ్మా నీకు ఎక్స్పీరియన్స్? నీ చిన్నప్పటి మధుర జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా కరెంట్ లేనప్పుడు? ఒక 70 years ముందర అప్పుడు పవర్ ఉండేది కాదు కదా ఎక్కువ. చెప్పు. నువ్వు ఎత్తుతావా మళ్ళా? కండ చూపి కూడా పాప చెప్పేది ఎంత చెప్తా అంది ఇక్కడ బాగుంది. ఏంది అసలు అది కరెంటే రాలేదు చూడు, ఎంతసేపు అయినా కానీ. మా దోమలు కుట్టడం లేదా? పట్టుకో. ఈ టైంలో కానీ నీకు సెల్ కావాలి కదా, వీడియో తీయాల. బ్లాగర్ అండి, ప్రతిదీ తీస్తానే ఉండాలి. పిత్తినా దగ్గినా కూడా తీస్తా ఉండాలి అనమాట. బాగుంది, దోమలు చంపుతున్నాడు సందులో. బాగా సమ్మగా అనుకోవచ్చు. మా గాలి బాగుందిలేమా? బాగుంది కదా గాలి? సెల్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. మంచి పనులు, ఇంకేం పవర్ బ్యాంక్ ఉంది కదా. బాగుంది. రోజు దోమలు ఉన్నాయి. మా కప్పుకో, బెడ్షీట్ కప్పుకోమా. నువ్వు బెడ్షీట్ కప్పుకుంటే ఏంది ఖర్చుడు. సెట్ చేస్తానని నేను మంచిగా సెట్ చేస్తా. ఈడ పద్దు కాదు, పద్దు నువ్వు ఈడ పనుకోనన్న నైట్, నేను ఇంటికాడ పనుకుంటాను. ఏ కాదు, నన్ను కూడా నీతో పాటు దోమలు పనుకోమంటావా? నన్ను ప్రేమతో ఇంటికి పంపిస్తావా? అంటే ఏమి లేదు, ఇంట్లో పోయి బాగా పడుకో. అదే అడుగుతానని, పంపిస్తావా అంటానా నేను. కాదు పద్దు, ఈడ దోమలు కుడతానమ్మా. నువ్వైతే ఏం చెప్తావమ్మా నాకు? ప్రేమతో నన్ను ఇంటికి పోయి హ్యాపీ ఫ్యాన్ కింద పనుకోరా అంటావా, ఈడ పనుకోంటావా? ఇంటికి పోయి పడుకోండి. చూసినావా? నువ్వు చెప్పే. ఏ థూ, ఇది నిజంగా అంటేనే అన్యాయం తెలుసా? ఇది చాలా అన్యాయం. నేను ఇంటికాడ పోతే బాగా గేమ్ ఏందో ఒకటి ఆడుకుంటా పనుకుంటాను. దోమలు చంపుతానే.
ఫుల్ కప్పుకో చెప్తాను. కప్పుకున్నా కుడతానే టాబ్లెట్ వేసుకున్నావు కదా, నిద్ర వస్తుంది. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. రేయ్, ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఇదేంది ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అది ఏందమ్మా ఇట్లా అనుకున్నారు అర్థం కదా. చల్లగుంది. విష్ణు వెనకలు ఎవరో వస్తున్నారు, వెనకలు ఎవరో వస్తున్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. అత్తే 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 వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో పాపం రాలే ఇంకా. నీకు గుర్తులేదాలే? నా తప్పు లేదు మా. కడుపుకి ఏం తింటావులే నువ్వు? నా తప్పు లేదు అసలు. కడుపుకి ఏం తింటావు? నా తప్పు లేదు. ఏం తప్పులేదు? నాదైతే తప్పు లేదు. లేదు ఇది ఎట్లా ఎత్తుకొస్తారు? పిల్లనాయలు ఎత్తుకొని వచ్చే నేను కాపాడుతాన్నా నిన్ను, నేను కాపాడుతాన్నా నిన్ను. అబద్ధాలు చెప్పలేదు నువ్వు. రాలే వద్దు, రోడ్లో బాగుంటుంది నా మాట. ఏంది బాగుంటుందిలే, రోడ్లో తెచ్చి పంట పెట్టినాక రోడ్లో బాగుంటుంది అని చూస్తావు. ఎవరు వస్తున్నారు, వేరే వాళ్ళు వస్తారు, ఏ తప్పుగా అనుకుంటారు బాగా. తెచ్చి పండు పెట్టినాము ఏంలే, నాక తిరుగుతుందలే నీకు. ఇంట్లో పోతాం, ఇంట్లో పోయి మాట్లాడదాం. అవసరం లే, ఇంట్లోకి ఇంట్లోకి రే గుణ ఇట్లా చెప్తా. ఉండో నిమిషం పరుగులు తీ. ఉరకలు వెయ్యి. ఎందుకు లేని రోడ్లోకి బండి పెట్టావా? నాదేమి లేదు, నా తప్పు లేదు, నిజంగా నా తప్పు లేదు. మంచి కింద పెట్టు, మంచి కింద పెట్టు. అనుకోవడం నీ తప్పు.
ఏ గుణారా ఇంతలో మనిషి రోడ్లకి ఎట్లా పోతాలే గుణారా ఆంటీ పిలుస్తాను. దోమలు కుట్టకూడదు అని చెప్పేది. నిలబడంలే. ఏ గుణారా పిక్కలు నా కొడుకల ముగ్గురు పడి కొడతాను. తప్పుగా అనుకోద్దు, బాగా అది గాలి ఆడుతుందని అలా పెట్టాను. ఇట్లా కాలాడుతుందిలే, రోడ్లో పెడతావా? రోడ్లో నీకు బుద్ధి లేదా? చెప్పలేదా నీకే బుద్ధి లేదా? ఇంత జరిగినాక లైక్ కొట్టమని అడుగునా. ఎట్లా అయ్యింది నా మాటని అడుగు. అంతేగా. కోపంలో ఉంటే నువ్వు లైక్ ఒకటి నన్ను రోడ్లో తెచ్చి పెట్టినారు. ఇప్పుడు విపరీతంగా లైట్లు కొట్టాను. కట్ చేయండి కాదు, వస్తాను. కట్ చేస్తారులే, రోడ్లో బాగుంటుంది. కట్ చేయాలి. రోడ్లో బాగుంటుంది నా మాట. నాకు బాగుందే రోడ్లో నువ్వు పండ పెట్టేది. ఇప్పుడు కరెంట్ వాళ్ళు రాళ్ళ. నీకు గాలి ఆడుతుందా లేదా చెప్పు. నీకు గాలి ఆడుతుంది కదా. ఎట్లా ఆడుతుంది గాలి? కాదు, నా టీషర్ట్ దించాలని చూసాను. అట్లున్నావు అమ్మా, పెద్ద స్కెచ్ చేసింది అమ్మ. ఏ గుణారా తప్పించుకుంది అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. పనుకుందాం నా మాట. చెప్తా అతే అతే ఈ పక్కున్నాడు అతే. చెప్పేది నీ మంచి కోసం చెప్తాను. ఏం చెప్తావులే నా మంచికి? నిలబడు. అట్లా రాళ్ళని చూడద్దు, అదేం రాదు. నువ్వు పట్టవద్దు అట్లా వద్దు. రాళ్ళతో మాట వానాయలను పట్టుకో. గుణగాన్ని పట్టిస్తుంది. ఊరుకోండి మాట్లాడదాం రా గుణాన్ని చూస్తాం. అతే వాడు పరిగెత్తుతాడు బండ్లో. నాకు కూడా చెమటలు పట్టినాయి. నిలబడతావు రైతు వద్దు, రాళ్ళు వద్దు నా మాట. నిలబడు. సాయంత్రాల పూట్ల రాళ్ళు నిలబడతా. పోలేదు. అమ్మా పెద్ద స్కెచ్ చేస్తావా నువ్వు? అట్లా కాదు. నీకుంది నా కొడక. నిన్ను కొట్టి నీ ఐడి నుంచి ట్విట్టర్ వీడియో ఎట్టుతా నా కొడక. నీకు గాలి రాళ్ళనే చేశాను. నా మాట ఏంది అమ్మా ఇంత బలం? వద్దు వద్దు, పడుకోబెట్టండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఉత్తుతూనే నీ చెమట్లో పడతానే. నాకెట్లా పట్టింది? స్ట్రాంగ్ ఉమెన్. ఏంది స్ట్రాంగ్ ఉమెన్లే? నా బొందలో ఉమెన్. నేను ఎప్పుడైనా అట్లా 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 పెట్టాను. చేయను. అవునా? మా అమ్మకి పాపం గాలి లేక బయట రోడ్లో అనుకోండి అన్న ఎప్పుడు రోజు. అనుకుంటా రోడ్లలో మెంటలోడా. అంటే మాట్లాడమరా మాట్లాడమరా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో.
అంతేగా. విష్ణు రానంటే కరెంట్ ఎంత చూసుకో. ఏ చెప్పునా మాకు లైట్ అయ్యి మాకు అట్లా పదంరా, ఏం కాదు. నువ్వు ఫస్ట్ చేయొచ్చు. లేదు ఫస్ట్ చేయొచ్చు. నన్ను నమ్మండి. నమ్మకం పరా, ఏదైనా కానీ నమ్మకంతో ఉంటుంది. లేదు పరా, లేదు రాయలో థ్యాంక్స్ నా. మా ఏంది విష్ణు ఇష్టం మనకి నాదేం లేదు. నాదేమీ నేను గాలి పెడతాను నిద్రపోతే మీరు తీసేపోయి రోడ్లో పడేస్తారు నన్ను. రోడ్లో ఎట్లా కాపలా కాసినాం రోడ్లో అంతా నన్ను ఏమనుకోలే నన్ను ఇచ్చిది అనుకోలా. ఏజ్ ఎంకరేజ్ చేయరా. మంచం లోపల తెచ్చినావు కదా, ఈడబెట్టు. కరెంట్ వచ్చేసిందండి. ఇంకా మా అమ్మ పడుకుంటుంది హ్యాపీగా. ఫ్యాన్ వేస్తాం, మా ఫ్యాన్ వేస్తాం, హ్యాపీగా పడుకో, టెన్షన్ లేదు. ఇట్స్ సో నైస్, వి ఎంజాయ్డ్ ఎ లాట్. లైట్లు కొట్టండి విపరీతంగా, నేను కష్టపడినా. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే? మీరంతా చూసి ఎంజాయ్ చేయండి, లైట్లు కొట్టండి ఎంజాయ్. యాడా చాలా ఏందో అర్థం కాలే. మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో. మా అట్లా ఫోర్స్ఫుల్గా వద్దు మా. సాటిస్ఫై రా, ప్రామిస్. నిజంగా చెప్పు మా, నిజంగా ఎట్లా చెప్పండి, సీరియస్గా చెప్పు, చాలా జెన్యున్గా చెప్పు మా. సాటిస్ఫై రా, ప్రామిస్. అది ఎక్స్ప్రెషన్ రాళ్ళ భారీగా చేసినావు రా అట్లా అట్లా చెప్పాలి. చెప్పు. బాగా చేసినావు, బాగా చేసినావు. బాగా నిద్ర వస్తుంది కదా.